నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలకు వెళ్తే జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, హాస్టల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత కంట్రోల్ రూమ్ నుండి జిల్లా కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రంగప్ప అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, మెడికల్ విద్యను ప్రభుత్వమే కొనసాగించి 107, 108 జీవోలను రద్దు చేయాలని, ఆదోని మెడికల్ కళాశాల పనులు వెంటనే పూర్తి చేసి క్లాసులు ప్రారంభించాలని, రాయలసీమ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. అలాగే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఆతిథ్యం ఇస్తున్న వసతి గృహాలలో సొంత భవనాలు కల్పించాలి, పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ఉన్నత విద్యకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేసి డిగ్రీలో మేజర్, మైనర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు విద్యా వాలంటరీ ద్వారా భర్తీ చేసిన 117 జీవోను రద్దు చేయాలని అన్నారు. కేజీబీవీ గురుకులాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన 3000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని అన్నారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ నూతన భవనాలను త్వరగా ప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు అమర్ సాయి, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్ కాజా, నగర నాయకులు రాజు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలనేసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా సంక్షేమ హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా 10 సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కేటాయించాలనేసి కూడా ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే టీడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారో జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే డిగ్రీ కోర్సులో మేజర్మైన విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. దానివల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీకి దూరం అవుతున్నారు. కాబట్టి డిగ్రీలో మేజర్మైన విధానాన్ని రద్దు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసే దిశగా 108 జీవోలు ఉన్నాయి, ఆ జీవోలను వెంటనే కూడా రద్దు చేయాలనేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా గారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కేజీ నుండి పీజీ దాకా అక్షరాలతో లక్షల వ్యాపారం చేసే విధంగా ఉంది. ప్రైవేట్ మేనేజ్మెంట్ వైపు వాళ్ళకేదో భరోసా కల్పిస్తూ ప్రభుత్వ విద్యను పూర్తిగా నాశనం చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు లేవు, సరైన మెస్సు లేదు, వాళ్ళకి ఏది కూడా మెస్ బిల్లులు కూడా పూర్తిగా అందించినటువంటి పరిస్థితి. ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఏదైతే యువకుల పాదయాత్రలో చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి పూర్తిగా ప్రభుత్వమే మేము నడుపుతామన్నటువంటి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మేము నడపలేమని చెప్పేసి ఈరోజు మొత్తానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే విధంగా ఆలోచన తీసుకొచ్చింది. అలాగే కింది స్థాయిలో వెళ్తే ఏక ఉపాధ్యాయ సింగిల్గా ఉన్నటువంటి పాఠశాలలు, టీచర్లు ఉన్నటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి. వెంటనే విద్యా వాలంటీర్ల ద్వారా వాళ్ళన్నింటిని భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రైవేట్ విద్యకు సంబంధించి చాలామంది ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళలో విచ్చలవిడికి పెంచుతున్నటువంటి ఫీజులను కూడా పూర్తి స్థాయిలో తగ్గించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి పెట్టాం. ఈ కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చలో విజయవాడ కూడా పిలుపునిస్తామని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మెప్మా ఆర్పీల సంఘం సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం మెప్మా ఆర్పీల సంఘం నగర కార్యదర్శి షబానా అధ్యక్షతన జరిగింది. ధర్నాను ఉద్దేశించి ఆర్పీల సంఘం జిల్లా కార్యదర్శి ఉమాదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలుగా ఆర్పీల వేతనాలను పెండింగ్లో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఆర్పీలు ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలాంటి వారికి 6 నెలలుగా వేతనాలు లేక, ఇంటి అద్దె చెల్లించలేక
పిల్లలకు ఫీజు కట్టుకోలేక రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకులు కొనలేక చాలామంది ఆర్పీ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంక్షేమం మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమంలో ఆర్థిక ఇబ్బంది ఉన్న వారు పాల్గొని ఆర్పీ వేతనాలు పెండింగ్లో పెట్టడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్పీలకు వార్షిక బడ్జెట్ ఏర్పాటు చేసి ప్రతి నెల వేతనం ఇవ్వాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలను అమలు చేయాలని, ఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆర్పీలను మార్చడం దళారీ ప్రభుత్వమా లేక ప్రజల ప్రభుత్వమా, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ వారిని చేర్పించాలని రాజకీయ నాయకులు ఒత్తిడి చేయడం సరియైన పద్ధతి కాదని అన్నారు. ఈరోజు ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత వేరే వాళ్ళు వస్తారు. కానీ మెప్మాలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలు అలా కాదు. ఎవరు అధికారంలో ఉన్నా కూడా మెప్మాలో ఉన్నటువంటి ఆర్పీలను తొలగించడానికి వీలు లేదు. ఏ అధికారికి కూడా హక్కు లేదు. ఆర్పీలను తొలగించే పద్ధతి అధికార పార్టీ నాయకులు మానుకోవాలని, ఆర్పీలను తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. అర్హత ఉన్న ఆర్పీలను సీఓలుగా, డీఈఓలుగా ప్రమోట్ చేయాలని, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు పి. రుద్రమ్మ, ఉపాధ్యక్షురాలు సుజాత, అరుణ, లక్ష్మీబాయి, కార్యదర్శులు కన్యక, సుజాత, ప్రసాద్, వి. జ్యోతి, కాజాబి, షహనాజ్, కమిటీ సభ్యులు లక్ష్మి, రేణుక, కళావతి. కలెక్టరేట్ మెప్మా ఆర్పీల ధర్నా నగర కార్యదర్శి ఎస్. షబానా అధ్యక్షతన జరిగింది. మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్. ఉమాదేవి, నగర అధ్యక్షులు పి. రుద్రమ్మ, ఉపాధ్యక్షులు సుజాత, ప్రసాద్, నాయకులు సుజాత, శ్రీదేవి, ఖైరున్, లక్ష్మీబాయి, బి. జ్యోతి, సాయి, కృష్ణమ్మ, వరలక్ష్మి, అరుణ, గూడూరు నాయకులు అనసూయ, సంధ్య, కళావతి, రేణుక, ఆర్పీలు పర్వీన్, ఝాన్సీ, కన్యక, లలిత, ముంతాజ్. ఆర్పీలకు కనీస వేతనాలు, పెండింగ్ లో ఉన్నటువంటి 6 నెలల వేతనాలను, గ్రేడింగ్ విధానాన్ని, పనికి తగ్గ వేతనం ఆధ్వర్యంలో ఉన్న సిఐటి అనుబంధం మెప్మా ఆర్పీల ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి 6 నెలల వేతనాలను ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మేము ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. మెప్మా ఆర్పీలు ముఖ్యంగా సంక్షేమ పథకాలు అని అంటే ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని చైతన్యవంతం చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వారికి 6 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వము ఇచ్చేస్తూ ఉంది. మేము ఏంటి ఇవ్వట్లేదు అని అడిగితే బడ్జెట్ లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము ముఖ్యంగా ఏమంటున్నామంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏమనగా ఆర్పీల కోసము, రీసోర్స్ పర్సన్స్ కోసము సపరేట్గా బడ్జెట్ను కేటాయించాలి. అలాగే ప్రతి నెల కూడా వీరికి వేతనాలు నిలవకుండా ప్రతి నెల వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆర్పీల వేతనాలను అకౌంట్లో వేయాలి. ఐక్య సంఘం వాళ్ళకు వేస్తూ ఉన్నారు, అలా కాకుండా ఆర్పీల వేతనాలను వారి పర్సనల్ అకౌంట్లోకి వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉద్యోగ భద్రత కల్పించాలి. ముఖ్యంగా ఆర్పీలను కనీస వేతనాలు అప్పటి వరకు 26,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో మేము ఒకటి చెప్తా ఉన్నాము ప్రభుత్వ అధికారులకు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము వాళ్ళని తీసుకున్నాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వము తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళని తొలగించారు. అలాగే తెలుగుదేశం ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి వేరే పార్టీ వాళ్ళని కూడా తొలగించడానికి ఉంది. మేము ఒకటి ఏంటంటే ఈరోజు ప్రభుత్వంగా సీఎంలుగా ఉన్నటువంటి వాళ్ళు 5 సంవత్సరాల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. కానీ మేము మెప్మాలో పనిచేసే వాళ్ళము దీర్ఘకాలికంగా ఉంటున్నాము. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆర్పీలను తొలగించకూడదు అనే డిమాండ్ మేము ఖచ్చితంగా ముఖ్యంగా ఇది చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ఆదోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఒక దరఖాస్తు పరిష్కారంలో గడువు దాటిందని, గడువులోపు పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే ఫిర్యాదులు రీఓపెన్ కాకుండా నాణ్యతతో దరఖాస్తులు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రీఓపెన్కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్, పత్తికొండ ఆర్డీఓ కార్యాలయాల్లో 4, ఆదోని ఎంపీడీఓ కార్యాలయంలో 2 పెండింగ్ ఉన్నాయని, వాటిని శనివారం నాటికి పరిష్కరించాలని, అదేవిధంగా పోలీస్ శాఖలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సీఎంఓ గ్రీవెన్స్కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో 7, విద్యాశాఖలో 6, ఉపాధి కల్పన శాఖలో 1, బీసీ సంక్షేమ శాఖలో 1, పౌర సరఫరాల శాఖలో 3, గురుకులం కోఆర్డినేటర్ వ్యవసాయ శాఖలో ఒక్కొక్క దరఖాస్తు పెండింగ్ ఉన్నాయని వీటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్కు సంబంధించి ఉన్నత స్థాయిలో సమీక్ష జరుగుతుందని, కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్పై నివేదికను డిఆర్ఓకు అందజేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ చిరంజీవి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని పాత బస్తీ నందుగల గడియారం హాస్పిటల్లో సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి గడియారం హాస్పిటల్లో వర్షపు నీరు చేరి నదిలా మురుగునీరు ప్రవహిస్తూ ఉన్నా పట్టించుకునే నాదుడే లేడని సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్టీ కాషా బాషా, మహబూబ్ బాషా తదితరులు కలిసి గడియారం హాస్పిటల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో 2009 అక్టోబర్ 2వ తేదీన వచ్చిన వరదల మాదిరిగా గడియారం హాస్పిటల్లోకి, అందులో పేషెంట్లు ఉండే రూమ్లోకి, అలాగే ఆపరేషన్ థియేటర్లోకి మురుగునీరు కాల్వల నుండి లోపలికి ప్రవహించడం అనేది జరిగింది. దీనివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న పేషెంట్లు చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. వారి బంధువులు కూడా అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ మరియు శానిటేషన్ సిబ్బంది తప్ప మరొకరు కాదు. ఇది మొదటిసారి వచ్చిన ప్రవాహం నీరు కాదు. గత అనేక సార్లు వర్షం పడినప్పుడల్లా ఇదే దుస్థితి ఈ హాస్పిటల్లో ఉంది. సిపిఎం పార్టీగా అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చిన దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా తక్షణమే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి గడియారం హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించి డాక్టర్లను, నర్సులను, సిబ్బందులను నియమించి మౌలిక వసతులు కల్పించాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌస్ బాషా, అబ్దుల్ రెహమాన్, హర్షద్ బాషా, నూర్ బాషా, కె రాజు, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. పాత బస్తీ నందుగల గడియారం హాస్పిటల్ నందు ఈరోజు వరదలు తప్పించే మాదిరిగా మురికి నీరు మొత్తం హాస్పిటల్లో రావడం జరిగింది. ఇక్కడ మొత్తం ఆపరేషన్ చేయించుకొని పేషెంట్లు, వాళ్ళ బంధువులు ఈ రకంగా వచ్చి కూర్చొని ఉన్నారు. ఎట్లా ఆపరేషన్ చేసుకొని వాళ్ళ పేషెంట్ తీసుకొని పోతారు? కర్నూలు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ పని చేస్తుందా లేదా అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కమిషనరు, ఉన్నతాధికారులు ఇంతమంది ఇక్కడ పెట్టుకొని కూడా ఈ గడియారం హాస్పిటల్ సమస్య పైన ఏ రోజు కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. ఉత్తర బిడ్డ వచ్చి పర్యటన చేసి పోతున్నారు తప్ప, మొన్న కూడా పీజీ భారత్ గారు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి పోయారు తప్ప ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా పేద, దళిత, బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఆపరేషన్ చేసుకోడానికి వస్తారు. ఇక్కడ వచ్చే ఆపరేషన్ చేసే వాళ్ళకి ఈరోజు ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా వర్షాలు, వానలు వచ్చినప్పుడు ఈ రకంగా గలీజీలు మొత్తం రూమ్లో వచ్చి పేషెంట్లు నివసించే ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన అక్కడ చోట కూడా ఈ యొక్క మురికి నీరు ఆ రకంగా రావడంతో ఏదైనా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు ఆ రకంగా సమాధానం చెప్తారు? ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కర్నూలు నగరంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ, మినిస్టర్ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, డిఎంఎన్హెచ్ఓ సంబంధించిన అధికారులు కానీ తక్షణమే సమావేశపరిచి ఈ యొక్క గడియారం హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణ పనులు చేయాలి. అదేవిధంగా డాక్టర్లు, సిబ్బంది, నర్సులు లేక కూడా ఈ యొక్క హాస్పిటల్ తల్లిదండ్రులైన అనాథగా మారింది. తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసం నూతనంగా వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొడితే ఉమ్మడి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. నేడు సోమవారం కర్నూలు కలెక్టరేట్లో అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందిస్తే వైసీపీ ప్రభుత్వం
పేదల కడుపు కొట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్రంలో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజల కడుపు నింపుతున్నారని అన్నారు. కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు కలెక్టరేట్, ఓల్డ్ బస్టాండ్ మరియు కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 15 రూపాయలకే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 6 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మూతపడ్డ గతంలో 5 రూపాయలకు భోజనం అందించడం జరిగిందని, ఇప్పుడు కూడా అదే తరహాలోనే 5 రూపాయలకే భోజనం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 17వ వార్డులోని కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో అన్నా క్యాంటీన్ని గౌరవ మినిస్టర్ భరతన్న గారు మరియు కమిషనర్ గారు, కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమము పేదవాడి కడుపు నింపి వాళ్ళకి ఇంకా చాలు అనే వరకు అన్లిమిటెడ్గా 5 రూపాయలకి అందించడం అనేది చాలా గొప్ప విషయము. మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కూడా ఈ విషయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. మీరు 5 రూపాయలకే మన కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో భోజనము స్టార్ట్ అవుతుందమ్మా అన్నా క్యాంటీన్లలో. మీరు కూలి చేసుకునే వాళ్ళైనా, పని చేసుకునే వాళ్ళైనా, ఉద్యోగస్తులైనా ఎవరైనా కూడా 5 రూపాయలు చెల్లించి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నము లంచ్, నైట్ వరకు 3 పూటల భోజనము అన్లిమిటెడ్ అందిస్తారు. మంచి క్వాలిటీతో ఈరోజు మేము కూడా తినడం జరిగింది. టిఫిన్ తీసుకోవడం, ఇడ్లీ, సాంబారు, పూరి, కర్రీ, స్వీట్ అన్ని ఐటమ్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో చేశారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి భోజనం చేసేయచ్చు, టిఫిన్ తినచ్చు. వాకర్స్ కానీ మార్నింగ్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఏ క్యాంప్ వాళ్ళు చాలామంది వాకింగ్ చేస్తారు. వాళ్ళు కూడా ఈ క్వాలిటీ చూసి మేము ఇక్కడ తింటామమ్మా అంటున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో కూడా అర్థం కావట్లేదు. పేదవాడికి 5 రూపాయలు అనేది ఈరోజు చాలా చిన్న విషయం, ఒక చాక్లెట్ కూడా రాదు. అలాంటిది ఇంత మంచి కార్యక్రమం అందించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 17వ వార్డు కార్పొరేటర్ అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. నా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు అన్నా క్యాంటీన్ కర్నూలు నా నియోజకవర్గంలో ఈరోజు 2 ప్రారంభోత్సవం జరుగుతోంది. సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా థర్డ్ ఫేజ్లో వస్తుంది. మొత్తం కర్నూలు నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ టైం రాక్షస ప్రభుత్వం మూసేయడం జరిగింది. అదేదో తెలుగుదేశం పార్టీకి కడుపు కొట్టినట్లు అనుకుంటారు, బట్ ప్రజలకి కడుపు కొట్టినట్లు. అది లాస్ట్ 5 ఏళ్ల నుంచి అన్నా క్యాంటీన్ మూసేయడంతో ప్రజలకి కడుపు కొట్టినట్లు అనమాట. ఇది చాలా క్లోజ్లీ అంటే గుండెకి దగ్గరలో ఉండేది. నాకు చాలా ఇష్టమైన అన్నా క్యాంటీన్, ఎందుకంటే ప్రజలు హ్యాపీగా 5 రూపాయలకి హై క్వాలిటీ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ 3 పూటలకి 15 రూపాయలకి మంచి క్వాలిటీ, హై అండ్ క్వాలిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు గత 5 సంవత్సరాల్లో అధ్వానంగా మారాయని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోత్ హుస్సేన్ కర్నూలులో అన్నారు. కర్నూలులో తపాలా శాఖ, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 4వ సర్కిల్ కాన్ఫరెన్స్కు ఆయన కర్నూలుకు వచ్చి గురుకుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులకు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్టీ కమిషన్ సభ్యులు తెలిపారు. విద్యార్థులకు అమ్మఒడి పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, పాఠశాలలు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. పోస్టల్ ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకొని వచ్చారని, వాటికి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. కర్నూలు పెద్ద పోస్టాఫీస్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. దీనికన్నా ముందు నేను అనుకోకుండా ఒక ఎస్టీ గురుకుల పాఠశాల
విజిట్ చేయడం జరిగింది. కానీ చాలా బాధాకరం. పేరుకు ఎస్టీ ఎస్సీలను ఉద్ధరిస్తున్నాం అంటారు ప్రభుత్వాలు, కానీ ఎస్టీ హాస్టల్ని గురుకులాలు చేసేసినామని చెప్తారు. కోట్ల బడ్జెట్ అంటుంటారు. మేబీ ఇది ఎస్పెషల్లీ అయితే మన తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలు కూడా తిరిగి వచ్చాను. కానీ ఎంత బాధాకరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగ్గుచేటు. పుట్టిన బిడ్డకు విద్య అవసరం, తర్వాతనే వైద్యం అవసరం, మౌలిక సదుపాయాలు తర్వాత. కానీ సరైన విద్య ఇయ్యలేరు. ఎస్టీ ఎస్సీలను ఉద్ధరిస్తున్నాను అంటున్నారు. ఇవాళ స్కూల్లోకి వెళ్తే ఎక్కడ చదువుతున్నారో ఆడనే పడుకుంటున్నారు ఆడబిడ్డలు అయితే. దాంట్లో దాదాపు 30 నుండి 35 మంది విద్యార్థులు ఉంటున్నారు. అక్కడే ఆ బాక్సులు గీక్సులు పెట్టుకున్న ఆడబిడ్డలు అయితే ఆడనే పడుకుంటున్నారు, ఆడనే చదువుకుంటున్నారు. ఒకవేళ జ్వరం వస్తే కూడా అంట వెనకాల పడుకోవాలంట, ముందు ఎడ్యుకేషన్ చెప్తారంట. అంటే వాళ్ళకు ఒక మినిమం ప్రైవసీ అని ఆడబిడ్డలకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పుకోవడానికి ఏముండదు. కనీసం దానికి ఒక సపరేట్ రూమ్ కూడా లేదు. ఇట్లాంటి దౌర్భాగ్యంలో దాదాపు 2016 నుండి ఇవాళ 8 సంవత్సరాలు కావస్తుంది. ఈ 8 సంవత్సరాల్లో మినిమం మౌలిక సదుపాయాలు లేవు. ఇక దానికి తోడు ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నా అంటున్నారు, ఎడ్యుకేషన్ చెప్పేటోళ్ళు లేరు. పాపం వాళ్ళు ఉన్నా 8, 9, 10 వేలతో చెప్పుకొని ఆ రోజు 3rd క్లాస్ 4th క్లాస్ చదువు చెప్పేవాళ్ళు, స్టడీ చెప్పేవాళ్ళు ఇలా 10th చెప్తున్నారు. ఎంత దుర్భర జీవితం. ఎడ్యుకేషను లేదు, ఉండడానికి వసతి లేదు, వాళ్ళ బతుకులు అయితే బాగాలేవు. ఇవన్నీ నేను చూస్తున్నా. ఇవన్నీ మేము సదరు రాష్ట్రపతి గారికి సబ్మిట్ చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు వెలుగు వచ్చిందని విభిన్న ప్రతిభావంతులు కర్నూలులో తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇవ్వని విధంగా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని వికలాంగుల నేత ఎల్లప్ప తెలిపారు. ఎన్నికల సమయంలో 3,000 రూపాయలు పెన్షన్ను 6,000కు పెంచుతామని చెబితే నమ్మలేదని, గెలిచిన వెంటనే 6,000 రూపాయలు ఇవ్వడంతో దివ్యాంగులకు సమాజంలో గౌరవం పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన తెలిపారు. తమకు అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అటు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఒక విధంగా చూస్తే విభిన్న ప్రతిభావంతులను మాత్రం ప్రత్యేక దృష్టితో, ప్రత్యేక శ్రద్ధతో, ప్రత్యేకంగా వారిపైన దృష్టి పెట్టి వారికి కావాల్సినటువంటి మౌలిక వసతుల్ని ఎక్కడికక్కడ కల్పించేటువంటి కార్యక్రమం చేపట్టడం మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాం. మొట్టమొదట మేము చెప్పుకునేది ఏంటంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యనటువంటి పింఛన్ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచి విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ధైర్య సాహసాలు చేస్తాడని చెప్పేసి మేము ఏనాడు కూడా ఊహించలేదు. ఒకవేళ పెంచితే కూడా ఏదో ఒక 1,000 రూపాయలు 1,500 పెంచుతాడని చెప్పేసి అనుకున్నాం. కానీ ఒకేసారి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచడం అంటే ఎంత ధైర్య సాహసాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని ఈ సమాజానికి, అలాగే విభిన్న ప్రతిభావంతులను కోరుతూ ఉన్నాను. గత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను సర్వనాశనం చేసి వారికున్న సంక్షేమ పథకాలను, వారికున్న చట్టాలను, వారికున్న ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా తుగ్గలు తొక్కితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతుల పైన పెట్టినటువంటి దృష్టి ఒక్కసారిగా విభిన్న ప్రతిభావంతులను సమాజంలో అందరికన్నా కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాలని తపన కలిగి
ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విభిన్న ప్రతిభావంతులకు ఇంత ఒక్క చిన్న మెసేజ్కే స్పందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ నారా లోకేష్ గారికే చెందిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి విభిన్న ప్రతిభావంతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. కానీ ఈ 100 రోజుల్లో సంక్షేమ పథకాల్లో అన్నిట్లో కూడా విభిన్న ప్రతిభావంతులకు 5% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం చూస్తూ ఉంటే నిజంగా మేము గర్వపడతా ఉన్నాం. భవిష్యత్తు చాలా వెలుగుతో జీవించేటువంటి అవకాశం ఇస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి భావన మాకు కలుగుతూ ఉంది. భగవద్గీతను అనుసరిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీలా అవుతారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. తిరుపతి తిరుమల దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలులోని ఇండస్ పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. కర్నూలు జిల్లాలోని విద్యార్థులందరికీ భగవద్గీత అందించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో, ఆధ్యాత్మిక రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని మంత్రి కోరారు. తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి కర్నూలు జిల్లాకు 2 లక్షల పుస్తకాలు వచ్చాయని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి తెలిపారు. మొట్టమొదటి విద్యార్థి కృష్ణం వందే జగద్గురుం ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి ప్రతి మానవునికి భగవద్గీత అనేటటువంటి పుస్తక ప్రసాదాన్ని అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని శ్రీకారం చుట్టింది. ఆ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఇండస్ మాంటిసోరీ విద్యాసంస్థల యందు ఒక ఉద్యమ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని మంత్రి గారు శ్రీమాన్ టీజీ భరత్ సారు అలాగే ఇక్కడ ప్రారంభించుకోవడం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నాం. ఈ యొక్క కర్నూలు జిల్లాకి, ఉమ్మడి కర్నూలు జిల్లాకి 2 లక్షల పుస్తక ప్రసాదాలు అందాయి. ప్రతి విద్యార్థికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమానికి వేదిక కావడం అలాగనే అంతే గొప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.